ప్రముఖ తిరుమల క్షేత్రానికి రోజురోజుకి భక్తుల తాకిడి అధికమవుతోంది. దీంతో పాటు వాహనాల తాకిడి కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో తిరుమలకు ముఖ్య ద్వారమైన అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ కోసం అదనంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహనాల తనిఖీలో ఎటువంటి జాప్యం లేకుండా భక్తులు వేచి ఉండే సమయం తగ్గించి భక్తులు త్వరగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ టీటీడీ తీసుకున్న చర్యలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సప్తగిరీషుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు వెలిసిన దివ్యధామం తిరుమల. ఆ దేవదేవుని సన్నిధికి దేశ విదేశాల నుంచి రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు తరలివస్తారు. విమానం, రైళ్లు, రోడ్డు మార్గం గుండా తిరుపతికి చేరుకుని తిరుమలకు నడక, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తారు. నడక మార్గం గుండా వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తుంది. కరోనా ప్రభావం ముందు వరకు తిరుమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య 4 నుంచి 5,000 మంది ఉండేవారు. మిగతా వారంతా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలకు ఆశ్రయించేవారు. కరోనా పాండమిక్ ఇయర్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం వంటి అంశాలపై దృష్టి సారించిన ప్రజలు సొంత వాహనాల్లో తిరుమలకు అధికంగా రావడం మొదలుపెట్టారు. మొదట రోజుకు 6,000 వాహనాలు, సాధారణ రోజుల్లో వారాంతాల్లో ఆ సంఖ్య 8,000 వరకు వస్తూ ఉండేది. కాలక్రమేణా తిరుమలకు సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగిందనే చెప్పాలి. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు బారులు తిరుగుతున్న పరిస్థితి. తిరుమలకు వెళ్లే వాహనాలను 2009 ఆగస్టు వరకు గరుడ విగ్రహానికి సమీపంలోని ప్రస్తుతం సంకం లారీ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేపట్టేవారు. తనిఖీ అనంతరం ఇక్కడ నుంచి వెళ్లే వాహనాలు గరుడ విగ్రహం వద్ద తిరుమలలో నిషేధిత వస్తువులను సెక్యూరిటీ కళ్లుగప్పి తిరుమలకు తరలిస్తూ వచ్చేవారు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గరుడ సేవ నాడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో అలిపిరి దాటిన వెంటనే బాంబ్ బ్లాస్ట్ కు గురయ్యారు. అనంతరం ఎన్నికల్లో గెలిచి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులు సప్తగిరి తనిఖీ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపాయి. మెటల్ డిటెక్టర్, బ్యాగులు, సూట్ కేసులను తనిఖీ చేసే స్కానర్లను అమర్చి 12 లైన్లలో తనిఖీ కేంద్రాన్ని 2009లో ప్రారంభించారు. అప్పట్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 50,000 వరకు ఉండేది. ఇక రోజుకు 6 నుంచి 8,000 వాహనాలు తనిఖీ చేసేందుకు వీలుగా ఈ తనిఖీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తిరుమలకు సాధారణ ట్యాక్సీలతో కలిపి రోజుల్లో 9 నుంచి 10,000 వరకు వస్తున్నాయి. వారాంతాల్లో అయితే ఈ సంఖ్య 12 వరకు చేరుకుంటుంది. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు బారులు తిరుగుతున్నాయి. సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ విగ్రహం వరకు వాహనాలు బారులు తిరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే విధంగా టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీ కేంద్రంలో ఉన్న 12 లైన్స్ తో పాటుగా అదనంగా మరో 4 లైన్స్ నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన అధునాతన స్కానింగ్ సిస్టమ్ ను అమర్చి భక్తులు తిరుమలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులో భక్తులు వెళ్లేలా అవగాహన తెచ్చి తిరుమలలో పొల్యూషన్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతుంది.